పుదీనా వెజిటబుల్ అన్నం. సో మామూలుగా వెజిటబుల్ రైస్ అందరికీ తెలుసు, పుదీనా కాంబినేషన్తో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే మనం సాత్వికంగా చేస్తాం కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా వెజిటబుల్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టిన బాదాం కొద్దిగా, ఉడికించుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. పుదీనా వెజిటబుల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము అమృతం కాబట్టి చెప్పాను కదా, పుదీనా వెజిటబుల్ రైస్ కొత్తదేం కాకపోయి ఉండొచ్చు, కానీ మనం ఎలా సాత్వికంగా చేస్తాము అంటే, ఒకటి మనకి వైట్ రైస్కి బదులుగా మనం ఈరోజు మిల్లెట్స్ వాడుతున్నాం. ఓకేనా? సో మిల్లెట్ రైస్ వాడుతున్నాము, అదొకటి. తర్వాత అన్ని వెజిటబుల్స్ ఉపయోగిస్తున్నాం, సో చాలా రకాలన్నమాట. అంతేకాకుండా పుదీనా ఎందుకు మంచిది అంటే, పుదీనా అనేది ముఖ్యంగా డైజెస్టివ్ పర్పస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే చాలా మంది ఏంటంటే కడుపులో ఏదైనా బాగాలేకపోయినా పుదీనా వాటర్ని మరిగించుకొని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఐబిఎస్ అనే సమస్య, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే అది రకరకాల కారణాల వల్ల వస్తూ ఉండొచ్చు. దాంట్లో ఎన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఐబిఎస్ అంటేనే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది ట్రిగర్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఓ రకంగా వస్తూ ఉంటుంది. సో అదేంటంటే కడుపు నొప్పి రావచ్చు, మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వకపోవచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఐబిఎస్ అనే సమస్య ఎంత మందికి ఉంటుందో, సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పుదీనా వాటర్ తీసుకుంటూ ఉండడము, పుదీనాతో ఏదో ఒకటి తింటూ ఉండడం చేస్తున్నట్టయితే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మనకు ఇందులో వైటమిన్ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా కూడా మనకు బరువు తగ్గడానికి, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు అలాంటి పుదీనాతో అండ్ అలాగే మనం చక్కగా సాత్వికంగా చిరుధాన్యాలతో మనం ఈ రైస్ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి. సో ఆ పేస్ట్లో నేను ఏమేమి వేస్తున్నాను అంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది మనకు పుదీనా, ఇది ముఖ్యమైనది. సో ఈ పుదీనాలో నేను అల్లం ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే ఈ అల్లం ముక్కలతో పాటు నానబెట్టుకొని తొక్క తీసిన బాదాం, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇందులో ఏమేమి ఉన్నాయి? పుదీనా, అల్లం ముక్కలు, బాదాము, అలాగే పచ్చిమిరపకాయలు. ఈ 4టిని కూడా చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని నున్నగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో ఆ పేస్ట్ని మనము ఈ రైస్లో వాడతాం అనమాట. ముందుగా అది చేసుకొని వచ్చేస్తే మనం డైరెక్ట్గా వంటలోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా పేస్ట్ తయారు చేసేసుకున్నాం. ఆహా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అంటేనే మై ఫేవరెట్ పేస్ట్. ఇది మామూలుగా ఏ కూరల్లో అయినా, ముఖ్యంగా రైస్ ఐటమ్స్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. అంటే ఎంత మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందో నిజంగా. పుదీనా అంటేనే ఆహా, గుమగుమలాడిపోయే స్మెల్, టేస్ట్ కూడా. సరే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామా? సో ముందుగా నెయ్యితో మొదలు పెట్టేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇటువంటి రైస్ ఐటమ్స్ అవి అంటే కూడా మనకు నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి. అంటే నెయ్యికి కొలమానం అంటూ ఏం లేదులేండి, మన ఇష్టం అది. ఇంకా నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచి కాబట్టి ఇంకా దాని గురించి ఎవరెవరి ఇష్టాలు బట్టి, ఎవరెవరి ఇంట్లో ఉన్న క్వాంటిటీస్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అంటే కొంతమంది మిక్స్ చేసుకుంటారు, సో మిక్సింగ్లో కూడా మీరు వేసుకోవచ్చు. అంటే నెయ్యి, నూనె కలిపి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత మనం ఇది రైస్ ఐటమ్ అన్నాము, కాస్త మసాలా లాగా చేసుకుంటున్నాం కాబట్టి మసాలా దినుసులతో మొదలు పెట్టుకుంటున్నాం. ముందు బిర్యానీ ఆకు, అలాగే ఇదిగోండి మసాలా దినుసులు, షాజీరా, లవంగము, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చక్కగా ఒక స్పూన్ వరకు వేసేసి చక్కగా వేయించేసుకుందాం. ఇక నేతిలో మన మసాలా దినుసులు వేగాయంటే స్మెల్ పక్కింటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత జీడిపప్పు, ఇది మనకి చక్కగా లంచ్ బాక్సుల్లోకి, మనకి ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కొంచెం సాత్వికంగా తినాలి, బాగా చక్కగా హెల్దీగానే ఉండాలి మన ప్రయాణం అనుకుంటే ఇలాంటివి హెల్దీగా తినాలి. అంటే కొంతమంది ప్రయాణాలు ఇష్టం వచ్చినట్టు ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయి అది కడుపు అంతా పాడైపోయి అది జర్నీ అంతా అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది. జర్నీస్లో మనం ఎంత సింపుల్గా ఆహారం తీసుకుంటే ఓవరాల్గా అంత బెస్ట్గా ఉంటుందన్నమాట. జర్నీ అయినా మన హెల్త్ అయినా కూడా. ఓకే, సో జీడిపప్పు లైట్గా వేగింది కదా, ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. సో పసుపు వేసేసుకున్నాం కదా,
తర్వాత ఇక మనము రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో కూరగాయలు అవన్నీ కూడా వేసేసుకోవాలి. ముందుగా బఠానీలు, లైట్గా వేగిన తర్వాత బీన్స్ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు సాధ్యమైనంత వరకు సన్నగా తరుక్కోండి. అంటే మనం ఆల్రెడీ అంటే ఉడికే ప్రాసెస్ త్వరగా అవ్వడానికి అంతే. ఎందుకంటే ఇవన్నీ కుక్కర్లో పెట్టి ఉడికిస్తే బాగోవు కదా. సో ఇది మనకి విడివిడిగానే చక్కగా అలా బాండీలోనే ఉడకాలి కాబట్టి సో కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది ప్రాసెస్ కూడా. ఆ తర్వాత క్యాబేజ్, అంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేయం కాబట్టి అలా కరకరలాడుతూ కాస్త మనకు ఆ ఫీల్ రావాలి అంటే ఖచ్చితంగా మనం క్యాబేజ్ వేయాల్సిందే. సో మీరు ఉల్లిపాయ ముక్కలు హాయిగా వేసేసుకోవచ్చు మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు. దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాం. అంటే మనము పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సో ఒక్కసారి మనకు ఆ పచ్చి వాసన కూడా పోతుంది కాబట్టి ఈ వెజిటబుల్స్ అవన్నీ కూడా ఒక 40% మగ్గిన తర్వాత మనం చక్కగా తయారు చేసుకున్నటువంటి ఈ పుదీనా మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు అండి, బికాస్ మన ముఖ్యమైన ఫ్లేవరే మనం పుదీనా అంటున్నాం కాబట్టి. కొంచెం ఫ్రై చేసుకుంటే కాస్త ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగా పడతాయి. సో ఇది మనం కొర్రన్నం తీసుకున్నాం కదా, ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము కొంచెం సాధ్యమైనంత వరకు పొడి పొడిగా. అది వేసుకునే ముందు దీంట్లో కొన్ని మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో మసాలా దినుసులు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం మనం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాము, అలాగే కాస్త ధనియాల పొడి కూడా చేసి కొంచెం వాటర్ పోసుకుందామండి లైట్గా. ఒక్క నిమిషం పాటు అలా వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి కుర్ర అన్నం ఏదైతే ఉందో ఇలా మనం కొంచెం పొడి పొడిగా చేసుకున్నాము. సో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసేసుకుందాం. ఓకే, సో ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకుని ఉండలు లేకుండా చూసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా పుదీనా నేను ఎందుకు ప్రయాణాలకి అంటున్నాను అంటే ఆ ఫ్లేవర్ మనకు ప్రయాణాల్లో చెప్పబడిపోకుండా అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అంటే మనము ట్రిప్స్కి ట్రావెల్కి పర్పస్ ఏది మనము మన డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా కాసేపటికి చెప్పబడిపోవడము రుచి కోల్పోవడము అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇటువంటి పుదీనా యాడ్ చేసుకొని తీసుకెళ్తే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎవర్ ఫ్రెష్ లాగా ఉంటుంది. సో ఇందులో మనం కారాలు వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, మసాలా పొళ్ళు వేసుకున్నాము, పుదీనా పేస్ట్ కూడా వేసేసుకున్నాము, కొర్ర అన్నం కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే దానికి 5 నిమిషాలు టైం ఇవ్వాలి. సో అవన్నీ కూడా బాగా కలిసి చక్కగా మన రైస్ ఐటమ్ మంచి టేస్టీగా అవుతుంది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. మనము పుదీనా మసాలా పేస్ట్లో కొర్రన్నం వేసేసుకొని ఒక 5 minutes పాటు వదిలేసామండి. సో చక్కగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు మనము యాక్చువల్గా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంత గ్రీన్ 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 ఈరోజు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దాన్ని చక్కగా డిష్ అవుట్ చేసేద్దాం. సో ముందుగా ఒక కప్లోకి వేసేసుకుందాము. ఓకే, సో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆహా, అసలు పుదీనా ఉన్నట్టు చెప్పనక్కర్లేదు, స్మెల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి తెలిసిపోతుంది. మరి పుదీనా వెజిటబుల్ అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుదీనా వెజిటబుల్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టిన బాదాం కొద్దిగా, ఉడికించుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా,
జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. పుదీనా వెజిటబుల్ అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో పుదీనా, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న బాదం, పచ్చిమిర్చి వేసి పెద్దగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీడిపప్పు, పసుపు, పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ తరుగు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న పుదీనా పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న కొర్ర అన్నం కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుదీనా వెజిటబుల్ రైస్ రెడీ.